దేవుని వాక్యములో ఇంతవరకు మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఒక దైవజనుడి గురించి మీకు చెప్పి నేను ముందుకు వెళుతాను. స్మిత్ ఇగ్లిస్ వర్త్ అనే దైవ సేవకుడు గొప్ప బలమైన అభిషేకముతో వాడుకున్న దైవ సేవకుడు అయినాడు. హల్లెలూయా. దేవుడు తన ఆత్మ ద్వారా, తన యొక్క నడిపింపు ద్వారా నడిపింపబడిన దైవ సేవకుడే స్మిత్ ఇగ్లిస్ వర్త్. హల్లెలూయా. ఒక మాటలో ఆయనకి ఏం బిరుదని వచ్చిందంటే ఫేత్ వాకర్ అండ్ టాకర్. ఏంటి? విశ్వాసముతో మాట్లాడేవాడు, విశ్వాసంతో నడిచేవాడు అని బిరుదు ఉంది ఆయనకి. హల్లెలూయా. ఈ స్మిత్ ఇగ్లిస్ వర్త్ పావు గంటకి ప్రార్థన చేసేవాడు, అరగంటకి ఏం చేసేవాడు? వాక్య ధ్యానం చేసేవాడు. ఈ యొక్క దైవ సేవకుని జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒకరోజు దైవ సేవకుడు తన యొక్క సత్యమణి వాహనములో ఒక మీటింగ్ కి వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. మీటింగ్ కి వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో ఏమైపోయిందంటే ఆమె నిద్రించింది. ఏమైపోయింది? నిద్రించింది. ఈ నిద్రించినప్పుడు మీటింగ్ కి ఆహ్వానించిన వారి దగ్గరికి వెళ్ళాలా, మరణించిన భార్య దగ్గరే ఉండాలా? మనమైతే ఏం చేస్తాం తెలుసా? మీటింగ్ ని పోస్ట్ పోన్ చేసుకోండి అయ్యా, లేకపోతే ఎవరైనా దైవ సేవకుల్ని పిలుచుకోండి అయ్యా అని అంటాం. ఆయన మార్గం మధ్యలో కారును ఆపేసి, వాహనాన్ని ఆపేసి ఆ భార్యను చేతిలో ఎత్తుకొని కింద పడుకోబెట్టి యేసు నామములో లెగు అన్న వెంటనే లేచింది. హల్లెలూయా. యేసు నామములో లెగు అనంటే లేచింది. తరువాత వెళ్ళాడు. ఈయనకి దేవుడు అభిషేకించిన విశేషము బలమైన సూచక కార్యాలు దేవుడు ఈయన జీవితం ద్వారా జరిగిస్తూ వెళ్ళాడు. ఈయన ఎక్కడైతే నడుస్తాడో కాళ్ళు లేని వారికి కూడా కాళ్ళు వచ్చేసాయి. నానా రోగులు ఈయన ముట్టుకుంటే, ఈయన నీడ తాకితే స్వస్థత కలుగుతామనే విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేది. అలాగే అద్భుత కార్యాలు దేవుడు జరిగించుకుంటూనే వచ్చాడు. హల్లెలూయా. ఈయన ద్వారా మరణించిన వారు ఎంతమంది లేచారు అని అంటే 23 మంది లేచారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది లేచారు? 23 మంది చనిపోయిన వారిని సజీవముగా లేచారు. హల్లెలూయా. విస్తారమైన సేవలో ఈయన అలిసిపోయి ఒక రోజు రెస్ట్ తీసుకోవడానికి బెడ్ అనగా ఆయన మంచం దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. దుప్పడేసుకొని ఏం చేశాడండి? అమ్మా ఏం చేశారు? పడుకున్నారు. పడుకున్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడ సైతాన్ గాడు, సాతాను, అపవాదైన సాతాను వచ్చి ఈడు విస్తారముగా బలమైన అభిషేకముతో నీ వాడబడుతున్నావు అని చెప్పేసి ఎలాగైనా ఈయనని పాడద్రోయాలి అని చెప్పేసి వచ్చాడు. వచ్చిన తర్వాత సెల్ఫ్ లో ఉన్న సామాన్లన్నీ పాడేస్తాడు. ఇంకేం చేశాడు? సౌండ్ అని సౌండ్లు చేశాడు. భయపడతాడేమో అనుకున్నాడు. దుప్పటి చేర్చి చూసిన తర్వాత అని వచ్చాడంట. వసే నీవేనా
నేను ఎలకో పిల్లో అనుకున్నా. ఎలకో పిల్లో అనుకున్నాను నేను, నువ్వేనా అని చెప్పేసి మళ్ళీ దుప్పటి కప్పేసుకొని పడుకున్నాడు. సైతాన్ గాడికి పిచ్చి పట్టేసింది. ఏంటండి? సైతాన్ గాడికి పిచ్చి పట్టేసింది. ఏమని? ఈయన్ని ఎలాగైనా చేసి భయపెట్టించాలి, ఎలాగైనా చేసి ఏం చేయాలి, పడత్రోయాలని చెప్పేసి తంత్రంతో వచ్చాడు. భయపడలేదు. హల్లెలూయా. నన్ను ఎప్పుడో యేసు ప్రభుల వారు ఈయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మనమైతే ఆ పరిస్థితిలో ఉంటే, ఒంటరిగా ఉంటే అని సౌండ్ చేస్తే ఏమని ఏం చేస్తామండి? భయపడతాం. గుండె ఆగి చచ్చిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈయనేమన్నాడు? ఎలకో పిల్లో అనుకున్నా నేను శబ్దం చూసి అన్నాడు. ఆయన ఈ సైతాన్ గాడికి పిచ్చి పట్టేసి జుట్టు లాక్కుంటున్నాడు. అయ్యో స్మిత్, ఇంత విశ్వాసం నీలో ఉందో నాకు తెలియదయ్యా అనుకొని చెప్పేసి హల్లెలూయా ఒక మాట చెప్పాడంట. నజరేయుడైన యేసు ప్రభుల వారు ఆయన నీ యొక్క తలను చితకద్రొక్కాడు. హల్లెలూయా. చప్పలు కొడదాం. నజరేయుడైన యేసు ప్రభుల వారు సిలువలో నీ తలను చితకగొట్టాడు ఆయన. కొంతమంది జీవితాల్లో యేసు ప్రభు మన జీవితంలో ఉంటే ఏ దానికి భయపడకూడదు. ఒకవేళ నీ జీవితంలో యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే నువ్వు భయపడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. యేబు జీవితంలో కూడా నానా పరిస్థితులు సైతాను ఏం చేశాడంటే, అపవాది ఏం చేయాలి, విశ్వాసము నుంచి పడద్రోయాలని, యథార్థత నుంచి తొలగించాలని చెప్పేసి అపవాది అయిన సైతాను ఏం చేశాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. అయినా భార్య రూపంలో వచ్చాడు. దేవుని దూషించింది సావండి అని చెప్పినప్పటికీ కూడా ఏమన్నాడు, మూర్ఖురాలు మాట్లాడొద్దని గద్దించాడు. హల్లెలూయా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక అని దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా. చప్పలు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించాడు. మన జీవితాల్లో కూడా అపవాది అయిన సైతాను నానా రూపములో మన పైన దాడి చేస్తాడు. కానీ మనలో ఉండవలసింది నజరేయుడైన జీవం కలిగిన ఈ లోకములో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఆ గొప్పవాడు మనలో ఉన్నప్పుడు అపవాది నిన్నేమీ చెయ్యలేడు. హల్లెలూయా. అపవాది ఏ మాత్రం నిన్ను ముట్టడు. కారణం యేసు ప్రభుల వారు అపవాదిని తలను చితకద్రొక్కాడు. మనలో ఉండాలి. యేసు ప్రభుల వారు జీవితంలో, మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన కూడా శోధన వచ్చింది. ఆయన కూడా ఏమొచ్చింది, శోధన జయించుకుంటూనే ఏం చేశాడు తెలుసా, సైతాన్ గాడికి వాక్యం నేర్పించుకుంటూనే వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఏముండాలి? కొంతమంది సిలువ ఎక్కడ వేసుకుంటారు, మల్లిక ఎక్కడ వేసుకుంటారు సిలువను? చర్చిల పైన వేసుకుంటారు. తర్వాత ఇంకెక్కడ వేసుకుంటారు? మల్లిక మెడలో వేసుకుంటారు. మెడలో వేసుకున్నంత మాత్రం యేసు ప్రభుల వారి జీవితంలో ఉన్నాడని అర్థమా? మెడలో వేసుకుంటారు కానీ లోపల పొట్ట నిండంతా ఏముంటుంది తెలుసా? సారాయితో నిండిపోయి ఉంటుంది. పొట్టలో ఉండేది ఏంటి తెలుసా? నస్పుడితో నిండిపోయి ఉంటుంది. పొట్టలో ఉండేది ఏంటి తెలుసా? అబద్ధంతో నిండిపోయి ఉంటుంది. కక్షలతో, అహంకారంతో, గర్వంతో నిండిపోయి ఉంటుంది. యేసు ప్రభువు వారు నేను పిలిచింది అందుకు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు వారు నేను పిలిచిన ఉద్దేశం ఏంటి?
తనకు మాత్రం మహిమగా నిన్ను వాడుకోవాలని నిన్ను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవిక లేఖన భాగంలో మనకు అనేక శత్రువులు, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని జయించుకుంటూ మనం ఏం చేయాలి? ముందుకు నడవాలి. అనేక సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, మనం ఏం చేయాలి? వాటిని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాలి. చూడండి, లేఖన భాగంలో నేను 3 అంశాల నిమిత్తం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమనంటే, నువ్వు చేసే పనుల్లో దేవుని హస్తము లేకపోతే విజయము చూడలేవు. నువ్వు చేసే ప్రయాణములో దేవుని తోడు లేకపోతే నీవు గమ్యమును చేరలేవు. నువ్వు చేసే పరిచర్యలో దేవుని చిత్తము లేకపోతే ఫలములు నువ్వు చూడలేవు. హల్లెలూయా. ఇక్కడ ముఖ్యమైన 3 పాయింట్లు ఉన్నాయి. దేవుని హస్తము, దేవుని తోడు, దేవుని చిత్తం. ముఖ్యంగా మొదటి మాట మనం చదువుకుందాం. చదవండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. చదవండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా గారు కనిపిస్తారు. హల్లెలూయా. ఎవరు కనబడుతున్నారు? ఏలియా. దేవుడు అంటున్నాడు, యెహోవా హస్తము అనగా దేవుని హస్తము ఏలియాను బలపరచగా. ఎవరి హస్తము? ఎవరి హస్తము? దేవుని యొక్క హస్తము ఏలియాను ఏం చేసిందంట? బలపరిచిందంట. ఇక్కడ దేవుని యొక్క హస్తము ఏలియాని బలపరిచింది అనగా ఒక సంఘటన ముందు జరిగింది. అక్కడ 19వ వచనం, 18వ అధ్యాయము 19వ వచనం చదవండి. అక్కడ ఒక సంఘటన మీకు తెలియజేస్తా. చదవండి. యెజబెలు పోషించుచున్న బయలు చేత చాలు. హల్లెలూయా. ఇక్కడ బయలు దేవత ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అంటే 400 మంది. అషారాదేవి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 400 మంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనంటే 850 మంది సవాలుకు వచ్చారు. ఎవరి దగ్గరికి? ఒక సవాలు. ఎక్కడికి వెళ్ళారు? కర్మేలు పర్వతమునకు వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఏలియా గారు ఒక మాట అంటాడు. ఏమనంటే, అక్కడ ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతున్నారు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య మీరు తడబడుతున్నారయ్యా? ఒక సవాలు విసిరినప్పుడు ఈ సవాలుకి అషేరాదేవి ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు మొత్తం కలిసి 850 మంది సవాలుకు వచ్చారు. ఎవరి దగ్గరికి? ఎక్కడికి వెళ్ళారు? కర్మేలు పర్వతానికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వచ్చారు అని అంటే, ఏలియా ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఈ సవాలుకి ఎంతమంది ఉన్నారు? దేవుని నమ్మిన బిడ్డ ఒక్కడే ఉన్నాడు.
ఏ ఊరాయనైనా అనంటే గిలాదు కాపరస్తు సంబంధి తిష్బీయుడైన ఏలియా ఇక్కడికి సవాలుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమనంటే, మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడని చెప్పి సవాల్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఏలియా అంటాడు, మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ సవాల్ అది అనంటే, అక్కడ అగ్ని కురవాలి. ఎక్కడి నుంచి రావాలి అగ్ని? ఆకాశము నుండి దిగాలి. ఎందుకు ఈ సవాలుకు వాళ్ళు సవాల్ వేశారంటే, వాళ్ళు ముందుగానే ఇలాంటి కార్యాలు జరిగించే వాళ్ళు ఏం చేశారు, ముందుగానే ఇలాంటి పనులను చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక కందకాన్ని తీసి రాళ్ళును, తర్వాత దానిపైన కట్టెలను, దానిపైన తర్వాత బలి పశువును వారు పెట్టేవారు. కింద మాత్రం గోవి తీసి మంట పెట్టేవారు. ఈ మంటను ఏం చేసేవారు, ఏదో రీతిగా ప్రజలందరినీ దూరం పెట్టి, ప్రజలందరికీ ఏం చేయాలి, మబ్బు అనగా వాళ్ళు మాయ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కింద ఏం చేశారు తెలుసా, మంట పెట్టారు. ఏదో రీతిగా ఏం చేశారు, మంటను రేపించేవాడు. ఏలియాకి సవాలు, ఎలాంటి సవాలు తెలుసా, ఇప్పుడు కింద నుంచి కాదయ్యా, ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి, ఆకాశము నుంచి ఈ బలి పశువును ఏం చేయాలి, కాల్చాలి అని చెప్పేసి ఏం చేశారు తెలుసా, వీళ్ళు ఏం చేస్తున్నారు, నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఒక మాట ఏమంటాడు తెలుసా, ఏలియా 27వ వచనం చదవండి. 27వ వచనం. పెద్దలు కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరములున్నాడేమో, ప్రయాణము చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపవాస్య చేయగా. ఎవరంటున్నారు ఈ మాట? ఏలియా గారు అంటున్నారు, ఒకవేళ నీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ధ్యానం చేస్తున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వారు లేపండి అయ్యా కాస్త. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నానా ప్రయత్నాలు చేసుకుంటున్నారు, డప్పు డమార్లు కొడుతున్నారు, ఒళ్ళంతా ఏం చేస్తున్నారు, గాయపరుచుకుంటున్నారు, కత్తుల చేత గాయపరుచుకుంటున్నారు, కానీ రావట్లేదే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏలియా గారు ఏం చేశారంటే, అక్కడ ఒక మాట చదవండి, లేఖన భాగంలో నుంచి అక్కడ 37వ వచనం చదవండి. 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయిన నీవే దేవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. యెహోవాను బట్టి ప్రార్థన చేశాడు ఏలియా గారు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే, ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దహన పశువును, కట్టెలను, రాళ్లను బుగ్గి దహించి వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా ఇక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఎవరో? ఏలియా. ఎవరైతే ఏలియా గారికి సవాల్ విసిరారో వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి దేవుని నామం పేరట ఏం చేశాడు ఏలియా గారు?
ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆకాశము నుండి ఏమొచ్చింది? అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళని ఏం చేశాడు అంటే, చదవండి లేఖన భాగంలో నుంచి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని ఏం చేశాడు? వధించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కూడా ఇటువంటి సవాళ్ళు మనకి ఎదురవుతాయి. కానీ దేవుడు ఎవరున్నారు? ఆకాశము నుండి తన హస్తము ద్వారా మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం నుండి ఆయన బలపరుస్తాడు మనల్ని. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిపించాడు ఆయన. ప్రజలందరూ ఏమైపోయాడు తెలుసా? హీరో. ఏమైపోయాడు? హీరో ఒక్కడే. అందుకే అన్నాడు దేవాదేవుడు, వారిలో ఒంటరివాడు, చెప్పాలి, వారిలో ఒంటరివాడు 1000 మంది అగును. హల్లెలూయా. ఏలియా ఒక్కడే. ఇక్కడ ఎంతమంది ద్వారా ఉన్నాడు? 850 మంది ప్రవక్తలు ఉన్నారు అక్కడ. ఒకడి వల్ల చేత అవుతుందా? కానే కాదే. ఎవరు బలపరిచారు ఇక్కడ? దేవుని హస్తము, యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. హల్లెలూయా. ఏలియాను బలపరిచింది. మన జీవితాల్లో కూడా, దేవా నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నా అనువారు నాకు ఎవరు లేరయ్యా అని అనుకుంటున్నావా? దేవుని హస్తము నేను బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో కార్యం జరిగించాలంటే మనలో ఉండవలసింది ఏంటి తెలుసా? ఎదుర్కొనే మనస్తత్వం ఉండాలి. ఏముండాలి? ఎదుర్కొని మనస్తత్వం మనలో ఉండాలి. సవాలుకి భయపడలేదు ఏలియా గారు. సవాలుకి భయపడలేదు. ఎదుర్కొని ఆ సవాలు జయించే సమర్థుడు నాలో ఉన్నాడని విశ్వాసించాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామం పేరిట ప్రార్థన చేశాడు ఆయన. అందుకే అద్భుత కార్యం జరిగింది అక్కడ. హల్లెలూయా. రెండోదిగా, దేవుని తోడు లేకపోతే మనం చేసే ప్రయాణంలో గమ్యము చేరలేము. హల్లెలూయా. దేవుని తోడు. రెండోదిగా ఏంటి? మొట్టమొదటిగా ఏలియాను యెహోవా హస్తము ఏం చేసిందంట? బలపరిచింది. రెండోదిగా ఏంటి? దేవుని తోడు. ఇది చాలా ప్రాముఖ్యం. అందరి జీవితంలో అవసరమైంది. ఏంటి? అందరి జీవితంలో అవసరమైంది. ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరి తోడు? దేవుని తోడు నాకుంది అనే ఆ భయం నీలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోడు మన జీవితంలో చాలా అవసరం. చూడండి లేఖన భాగంలో ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చదవండి. అక్కడ యోసేపు కనిపిస్తాడు. చదవండి, చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. చాలండి. హల్లెలూయా. యెహోవా యోసేపుకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అంతకంతకు ఏమవుతున్నాడంట? వరదిల్లుతూ ఉన్నాడు. యోసేపు గారి జీవితంలో తోబుట్టు వారు ఏం చేశారు? ఐగుప్తు దేశానికి 20 నాణ్యాలకు అమ్మివేశారు. ఈయన మీద పగబట్టి, ఈయన మీద కోపం ఉంచి ఏం చేశారు? ఈడు మా రహస్యాలను ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు అని చెప్పేసి 20 వెండి నాణ్యాలకు ఏం చేశారు అన్నదమ్ములు? అమ్మివేశారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ అమ్మి వేసిన తర్వాత చూడండి ఏం చేశాడు దేవుడు, ఫరో ఇంట్లో పెట్టాడు. ఫరో ఇంట్లో పెట్టిన తర్వాత అక్కడ ఫరో కుమార్తె ఈయన మీద ఇష్టపడి మనసుపడి ఏం చేసింది, శేషించడానికి ప్రేరేపించిన తర్వాత ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. హల్లెలూయా. పారిపోయిన తర్వాత ఏం చేశాడు, ఫరో ఏం చేశాడు, చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో వేసిన తర్వాత ఏదో రీతిగా విడిపించబడ్డాడు. విడిపించబడిన తర్వాత ఏం చేశాడు దేవుడు, ఆయనంటే ఐగుప్తుకు రాజుగా చేశాడు. హల్లెలూయా. కేవలము దేవుని తోడు ఆయనలో ఉన్నది కాబట్టి దేవుడు వర్ధిల్ల చేశాడు. ఆయన ఇంకొక మాట చదవండి, అక్కడ ఇర్మియా 1వ అధ్యాయము 8వ వచనము. ఇర్మియా 1వ అధ్యాయము 8వ వచనము. చదవండి ఫాస్ట్. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఇది ఇర్మియా గారు, ప్రవక్త అయిన ఇర్మియా గారు యెహోవా తెలియజేస్తున్న మాట. అయ్యా, నేను ఇంకా బాలుడనే, నాకు మాట్లాడడానికి కూడా శక్తి లేదు అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపిన వారి యొద్దకు నీవు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతును చెప్పవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా గారు చిన్నవాడు, భయపడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలను చూసి, ఈ జన సమూహాన్ని చూసి నీవు భయపడవద్దయ్యా, నీవు బాలుడవు కావు. హల్లెలూయా. నీవు బాలుడవు కావు, నీవు భయపడని అవసరమే లేదు. ఎందుకు? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనేక సందర్భాల్లో మనం ఏమనుకున్నాం తెలుసా, చిన్నవాడులే, వీడు చెప్పడానికి సామర్థ్యత ఉందా లేదా అని ఏం చేస్తాం తెలుసా, అక్కడే తేల్చేసుకుంటాం, మనసులోనే తేల్చేసుకుంటాం మనం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇర్మియా గారు చిన్నవాడే కానీ దేవుని యొక్క దృష్టిలో పెద్దవాడే. హల్లెలూయా. ఎందుకు? నేను ఏర్పరచుకున్న బిడ్డ కాబట్టి. హల్లెలూయా. నేను పిలుచుకున్న బిడ్డ కాబట్టి నాకు నీవు కావాలి. ప్రజలకు చెప్పే సామర్థ్యం నీలో ఉందయ్యా, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నిన్ను విడిపిస్తాను, వారిని విడిపిస్తాను అన్నాడు ఆయన. అనేక సందర్భాల్లో మనకు చిక్కులు, నానా రోగులు, నానా సమస్యలు ఉంటూ ఉంటాయి, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను విడిపిస్తానయ్యా అని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. విడిపిస్తాను నేను. ఇంకొక మాట, దేవుని తోడు అక్కడ ఇర్మియా గారికి చెప్పాడు. ఏమని అనంటే, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఇంకొక మాట, ఇర్మియా 30వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా 11వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇర్మియా 30వ అధ్యాయము 11వ వచనం. అక్కడ యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు. దేవుని తోడు ఎందుకు అని అంటే, ఇర్మియా గారికి తెలియజేశారు. ఏమని? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు?
నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉంటాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి రక్షణ? అందుకే రక్షణ లేకుండా మన జీవితాలు వర్ధిల్లవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రక్షించుటకు నీకు తోడై ఉన్నాను అన్నాడు. అనగా ఏంటి? ప్రొటెక్షన్. ఏంటి అంటే ప్రొటెక్షన్ అంటే కాపాడుటకు. ఒక మాటలో హల్లెలూయా, ఏంటి? కాపాడుటకు. ఇప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగో అను వారు ఎక్కడున్నారు? అగ్నిగుండములో ఉన్నారు. ఎందుకు అనంటే నెబుకద్నెజర్ బంగారు ప్రతిమ చేసి అక్కడ నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఏం చేయమన్నాడు? పూజించాలి, సాగిల పడాలని చెప్పాడు. కానీ మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్లేదయ్యా, మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మా దేవుడు రక్షించగల సమర్థుడై ఉన్నాడని చెప్పారు. హల్లెలూయా. సరే, ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చేప్పుడు ఏం చేశాడు తెలుసా? మండుచున్న వేడివి గల అగ్నిగుండములో ఏం చేశారు? పాడవేశారు. పాడవేసినప్పుడు రాజుగారికి ఎంతమంది కనబడుతున్నారు? 4 మంది కనబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 4 కనిపిస్తున్నారు. ఒరే ఎంతమంది పాడేశారా మీరంటే, అయ్యో 3 పాడేసి వచ్చాం. ఒరే 4 కనిపిస్తున్నాయి. హల్లెలూయా. వారిని రక్షించుటకు దేవుడు వారికి తోడై అక్కడికి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించడానికి దేవుడు వారికి తోడై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది వారి ఎంటికలు కూడా కాలిపోలేదు, వాసన కూడా, వారి బట్టలు కూడా ఏమవ్వలేదంట, మాసిపోలేదు. ఎలాగున్నారో అలాగే సజీవులుగా లేచి వచ్చారు. ఈ రాజుగారికి మనోనేతలు తెరబడ్డా. ఏమని తెలుసా? ఒక మాట, మీ దేవుడు పూజార్గుడు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు రక్షించడానికి తోడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు అవసరమైన. ఇంకో 3వ పాయింట్ ఏంటంటే దేవుని చిత్తం. ఏం చిత్తం? దేవుని చిత్తం. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఈ భూలోకానికి నీవు రావాలన్నా ఆయన చిత్తం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గాలిలో దీపం పెట్టేసి జరగాలి నీ చిత్తమే ప్రభువా అంటే ఏమాత్రం ప్రయోజనము లేనే లేదు. ఉందా? లేదు. దేవుని చిత్తం కొరకై మనం ఏం చేయాలి తెలుసా? వేచి ఉండాలి. హల్లెలూయా. చూడండి లేఖన భాగంలో 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అక్కడ లోకము దాని ఆశలు గతించుచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. లోకములు ఉండేది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇది తండ్రి వలన పుట్టినవి కావు. ఎవరైతే దేవుని చిత్తం నెరవేరుస్తారో, దేవుని చిత్తం జరిగిస్తారో వారు నిరంతరము నిలుస్తారు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని చిత్తం మనలో ఉండాలి. ఒక ప్రాంతంలో ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళంట. హల్లెలూయా. ఏంటండి? ఒక ప్రాంతంలో ఇద్దరు కొడుకులు. ఇటువైపు చూడాలి. ఓకే, అందరు ఇలా చూడండి. అక్కమ్మ ఇలా చూడాలి. ఏంటి? ఒక ప్రాంతంలో ఇద్దరు కొడుకులు ఉన్నారు. తర్వాత ఏం చేశాడు? ఇద్దరు కొడుకులకి ఏం చేశాడు? వివాహం చేశాడు. ఇక్కడున్న ఒక ప్రాంతంలో ఉన్న ఇద్దరు అక్క చెల్లెలకి చేశాడు. మళ్ళీ ఏంటి? అక్కడ అన్నదమ్ములు, ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏం చేసుకున్నారు? మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా రోజులు గడిచిపోయింది. నా కుమార్తెలు ఎలాగున్నారు అని చెప్పి నాన్నగారు వచ్చారంట. నాన్నగారు వచ్చిన తర్వాత, అమ్మాయి అల్లుడు బాగా చూసుకుంటున్నాడు నిన్ను. నానా బాగా చూసుకుంటున్నాడు. వీళ్ళది ఏ వ్యాపారం అని అంటే, వీళ్ళ బిజినెస్ ఏంటంటే కొండలు చేసే వ్యాపారం. హల్లెలూయా. వీళ్ళదే పెద్దోళ్ళది. చిన్నోళ్ళది ఏంటంటే వాళ్ళు పొలం పండించేది వాళ్ళు. పెద్దోళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? అమ్మాయి నా అల్లుడు బాగా చూసుకుంటున్నాడు నిన్నంటే, బాగా చూసుకుంటున్నాడు నాన్న, ఏ కొరత లేదు. నానా నీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇస్తాను. ఏంటంటే వర్షాకాలం వస్తే మాకు బిజినెస్ మేము అభివృద్ధి పొందలేము నానా. వర్షం రాకుండా ఎండ వచ్చేలాగా ప్రార్థన చేయనా అని చెప్పిందంట. హల్లెలూయా. సరేనమ్మా ప్రార్థన చేస్తాను, మీకు బిజినెస్ దేవుడు నేను ఆశీర్వదిస్తాడని చెప్పాడంట. చెప్పిన తర్వాత మళ్ళీ చిన్నాయుడి దగ్గరికి వెళ్ళాడంట. ఈమె ఎక్కడ ఉంటుంది అని అంటే రెండో వీధిలో ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ వీధిలో ఉంటే వీడు రెండో వీధిలో ఉన్నారు. అమ్మాయి నా అల్లుడు బాగా చూసుకుంటున్నాడా అని అంటే, నాన్న బాగా చూసుకుంటున్నాడు, బాగా పొలం బాగా పండిస్తున్నారమ్మా అని అంటే, ఏ నానా వానలేవు. ఏం జరుగుతుంది? వానలేదు, బర్రె ఎండ. వాన్ నిమిత్తము ప్రార్థన చేయి నాయనా అందంట. సరేలే అమ్మా ప్రార్థన చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరికి ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి చెప్పండి? ప్రార్థన చేయమని. ఆమె ఎండ కోసం ప్రార్థన చేయండి ఆయన అంది. ఈమెమో వాన కోసం ప్రార్థన చేయమంటుంది. ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలి? దేవుడు ఎవరు మరణం ఆలకిస్తాడు? ఎవరు మరణం ఆలకిస్తాడండి? హల్లెలూయా. మనమైతే ఏదానికి ప్రార్థన చేస్తాం? ఉషా ఏదానికి చేస్తాం? ఈ తండ్రి ఏం చేయాలి తెలుసా? దేవా నీ చిత్తమే జరిగించిన ఆయన అని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. నీ చిత్తమే జరిగించునాయనని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలండి? మళ్ళీ వాన రావాలంటే వీళ్ళు బిజినెస్ కూలిపోద్ది, ఎండ రావాలంటే వీళ్ళు పొలం పండదు. దేవా ఎవరికి వద్దు, నీ చిత్తమే జరిగించు నాయన అని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో నిరంతరము దేవుని చిత్తం కొరకే ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఒక పనిలో కానీ, ఏదో ఒక బిజినెస్ లో కానీ, దేవా నన్ను అభివృద్ధి పరచు, నన్ను దీవించు. ప్రార్థన చేయడం కరెక్టే, కానీ దేవా నీ చిత్తం ఏమై ఉన్నది అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆయన వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ ఇచ్చాడంట. అయ్యా నా బిజినెస్ అంతకంతకు కూలిపోయింది, నా బిజినెస్ డెవలప్ కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి అని. చక్కగానండి. ఓకే ఏంటి?
నా యొక్క బిజినెస్ డెవలప్ అనగా అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మంచిగా నా బిజినెస్ సాగాలి అని ప్రార్థన చేయండి. ఇంతకీ ఏదయ్యా నీ బిజినెస్ చేస్తున్నావు అని అడిగారంట. హల్లెలూయా. ఏ బిజినెస్ చేస్తున్నావయ్యా నీవు అన్నప్పుడు, అయ్యా చనిపోయిన వారికి సమాధులు పెట్లు చేసేదయ్యా నా బిజినెస్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమయ్యాలి? బిజినెస్ డెవలప్ కోసం ఏమని ప్రార్థన చేయాలి? దేవా, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ చనిపోవునుగా కానీ ప్రార్థన చేయాలా? హల్లెలూయా. ఇలాంటి రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కడు చనిపోతా ఉంటే ఈడికి డెవలప్ అవుతా, మంచిగా దేవుడు అభివృద్ధి పరుస్తాడండి, బాగుంటుందా? ఏ మాత్రం బాగోదు. హల్లెలూయా. ఆలోచన చేయాలి. దేవుని చిత్తము నెరవేర్చువాడే నిరంతరము తేజరిల్లుతాడు. హల్లెలూయా. నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుడు కూడా ఇదే రీతిగా ప్రార్థన చేశారు. తన కుమారుడు ఈ లోకానికి పంపించినప్పుడు ఒక మాట చెప్పాడు. పాపం అనే పాత్ర ఆయన ముందు ఉంచినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, జరిగించునుగాక అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కుమారుడిని నలుగగొట్టుట ఆయన చిత్తం. హల్లెలూయా. అందుకే ఈ లోకానికి పంపించాడు ఆయన, అందరి కోసం, ప్రజల నిమిత్తము. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టబడాలి, పిడిగుద్దులు గుద్దించుకోవాలి, మగ పైన ఉమ్ము వేయబడాలి, తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలని దేవుని చిత్తమై ఉంది. అందుకే ఈ లోకానికి పంపించాడు. అందుకే దేవునికి ఉద్దేశం ఏంటంటే, లోకములో నశిస్తున్న, పాపములో కూరుకుపోతున్న ప్రజలందరినీ రక్షించడానికి నా కుమారుని రక్తము ప్రోక్షణ అవసరమై ఉంది అని చెప్పేసి దేవుడు ఆయన నలగగొట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. దేవుని చిత్తం కొరకు వేచి ఉండాలి. ఈ రీతిగా మనం బ్రతికి ఈ కరోనా వైరస్ ఈ యొక్క దినాలలో మనం జీవిస్తున్నామంటే, ఈ రీతిగా బ్రతికి దేవుని సన్నిధిలో కనబడుతున్నామంటే దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. దేవుని చిత్తంతో మనం ఏం చేస్తున్నాం? దీవిస్తూ ఉన్నాం. ఒక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. అయ్యా, ఈ కరోనా వైరస్ విపత్తు నుంచి నన్ను తప్పించండి అయ్యా. ఆయన ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం లేదు. చదవండి ఒకసారి లేఖన భాగం. ఒకవేళ ఈ వైరస్ వారు చనిపోయిన నా పరలోక రాజ్యం ఇవ్వయ్యా అన్న కూడా ప్రయోజనం లేదు. చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచిన మాత్రాన నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. ఇస్తాడా? అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే వెళ్తాడు. హల్లెలూయా. మన జీవితాల్లో అవసరమైంది దేవుని చిత్తం. ఇద్దరు కొడుకుల్లాగా, ఇద్దరు కూతురులాగా ఆ రీతిలో ప్రార్థన చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. దేవా, నీ చిత్తంగా సిద్ధించు అని ప్రార్థించు. హల్లెలూయా. హల్లెలూయా. స్మిత్ విగ్లిస్వర్త్ ఆయన ఏం చేశాడు? ఏం చేశాడండి? ఆయన చిత్తంలో నివసించాడు కాబట్టి దేవుడు అంచెలంచెలుగా ఆయన ఎదిగింపజేశాడు. చనిపోయిన భార్య సమితం కూడా ఏం చేశాడు? యేసు నామములో
సజీవమయుగా లేచింది ఆమె. సైతాను ఏం చేశాడు? శోధించాడు శోధకుడుగా, కానీ జడియలేదు. ఏం చేశాడు? ఎదిరించాడు. ఏలి ఏం చేశాడు? 850 మంది బయలు ప్రవక్తలు, అషేరు దేవి సేవిస్తున్న 400 ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, వారు 450 మంది, వీళ్ళు 400 మంది, వీరందరూ కలిసి ఏలియాకు సవాల్ విసిరారు. ఏలియా సమర్థుడుగా కాబట్టి ఆ యొక్క ఏం చేశాడు తెలుసా? ఆ సవాల్ని తీసుకొని ఆ శక్తితో ప్రార్థించినప్పుడు ఏం చేసింది తెలుసా? దేవుడు వారిని సిగ్గుపరిచాడు. హల్లెలూయా. అందుకే ఏలియా గారు ఏం చేశాడు తెలుసా? కర్మేలు వాగు దగ్గర తీసుకుని వెళ్ళి వారందరినీ వధించేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని హస్తం ఆయన బలపరిచింది. అలాగా యేసేపు గారి జీవితంలో ఏం జరిగింది? నానా శోధనలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, తట్టుకున్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని చిత్తం జరిగించాలంటే ఆయనలో మనము నిలిచి ఉంటేనే కానీ, ఆయనలో ఆయన చిత్తము జరిగించువాడే నిరంతరము తేజరులుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో అవసరమైంది ఇది. హల్లెలూయా. దేవుని చిత్తం. మొట్టమొదటిగా నేను చెప్పింది ఏంటి చెప్పాలి? మొదటి అంశం ఏంటి? పాయింట్ ఏంటి? మల్లిక. నన్నే పట్టుకుంటున్నావయ్యా నువ్వు, నన్నే అడుగుతున్నావయ్యా నువ్వు అని అంటున్నావు. ఉషామ్మ నువ్వు హస్తం కాంగ్రెస్ కాదండి మళ్ళీ. దేవుని హస్తం. రెండోదిగా దేవుని తోడు. మూడోదిగా దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తము పరిచర్యలో లేకపోతే ఫలితము చూడలేం. మన బిజినెస్ లో కానీ దేవుని చిత్తం లేకపోతే ఫలితమును చూడలేం. హల్లెలూయా. దేవుడి మాటల తరుణికులో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరిద్దాం. దేవానికి స్తోత్రములు, రాజ్యానికి స్తోత్రములు. హల్లెలూయా. యేసయ్య నీకు స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నాయన నీకు వందనాలు. రాజా నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. 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 పరిశుద్ధుడా నాయన నీకు వందనాలు. దేవా నేను చేసే ప్రతి ఒక్క పనిలోను దేవా నాయన తండ్రి దేవా నా యొక్క ప్రభువనైనా దేవా నీ హస్తము లేకపోతే విజయాన్ని నేను చూడలేనయ్యా. నీ ప్రభువనైనా నీ తోడు లేకపోతే ప్రభా నేను గమ్యానికి చేరలేనయ్యా. దేవా నీ యొక్క తోడు లేకపోతే నేను బ్రతుకలేనయ్యా. నీ యొక్క ప్రభువనైనా చిత్తము లేకపోతే ఫలితము ఏమాత్రము చూడలేను. ఒక్కసారి అందరూ కలిసి ప్రార్థన చేద్దామా. దేవా నమ్మదగిన వాడాయన దేవా ఏలియాను ఏ రీతిగా బలపరిచావో, యేసేపుకు ఏ రీతిగా తోడై ఉన్నావో, బాలుడైన సమూయేలుకు ఏ రీతిగా ప్రభువైన తోడై ఉన్నావో, ఏ రీతిగా వారు రక్షించావో ప్రభు. శద్రక్ మేషక్ అబేద్నెగో గోను వారిని ప్రభు అగ్ని గుండములో పడవేసినప్పుడు వారికి ప్రొటెక్షన్ గా ప్రభువైన రక్షించారు. రక్షించిన సమర్థుడు నీవే నాయన, నీవే నాయన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన. గ్లోరీ మాస్టర్. ఓ లిఫ్ట్ అప్ యువర్ నేమ్ ఓ లార్డ్. హల్లెలూయా. అందరూ కలిసి దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. రాజ్యానికి స్తోత్రములు తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. యేసయ్యా నాయన నీకు స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువానికి వందనాలు. స్తోత్రము తండ్రి యేసయ్యానికి స్తోత్రం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో
ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చప్పలు కొడుతూ పాడాలి అందరూ వచ్చి. నేను నమ్మినాచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే, యేసు నీవే. అందుకలిసి పాడాలి. యేసయ్యా నీ ఆధారము లేకపోతే నేను ఉండలేనయ్యా. నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషులను నమ్ముకొని సత్యవంతుడానా ఆశ్రయుడాని చెంతకు చేరాను. అందు కలిసి పాడాలి. సత్యవంతుడానా ఆశ్రయుడాని చెంతకు చేరాను. యేసు నీవే, యేసు నీవే. అది స్వరమెత్తి యేసయ్యా నీవు తప్ప నాకెవరు లేరయ్యా. నీవే నా ప్రాణము, యేసయ్యా, యేసు నీవే ఆధారము, యేసయ్యా, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినాచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని దగపడ్డాను, ధనమును నమ్ముకొని దగపడ్డాను. సుఖ సంపదని దీవెనని చెంతకు చేరాను. సుఖ సంపదని దీవెనని చెంతకు చపాలు కలుగా. యేసయ్యా నీవే ఆధారం, యేసు నీవే ఆధారం, ఏ మాత్రమును యేసు నీవే నా ప్రాణం, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని ముళ్ళిపడ్డాను, తెలివిని నమ్ముకొని ముళ్ళిపడ్డాను. బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను. యేసయ్యా, యేసు నీవే ఆధారం, యేసయ్యా, యేసు
నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, అవునయ్యా నిన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసయ్యా, యేసు నీవే ఆధారము, ఆధారము నీవే, యేసు నీవే నా ప్రాణము, నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే. అది కలిసి పాడాలి. యేసయ్యా నీవే నాకు ఆధారము, నా నీతికి ఆధారమగు యేసు, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్నే నిన్నే కొలుతునయా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో గమనించినావా, యేసయ్యా నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. అది కలిసి పిలుతా. యేసయ్యా 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 ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపవాసించిన, ఆత్మీయులేనను అవమానించిన, అన్యులేనను అపవాసించిన, కొండ నీవే యేసయ్యా, కొండ నీవే యేసయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడదాం.
యేసయ్యా నా జీవితంలో కార్యం జరిగించండి. యేసయ్యా 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 చెప్పాలి కదా. యేసయ్యా 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 పరిశుద్ధుడా నాయనా నీకు స్తోత్రములు. జీవాధిపతి తండ్రి నీకు స్తోత్రములు. ఉన్నవాడా సజీవుడా మృత్యుంజయుడా నీకు స్తోత్రములు.